మన ఆధునిలో ఏనుగు ఒంటెల సమాధుల చరిత్ర గురించి తెలుసా? అయితే 400 సంవత్సరం పూర్వం వెళ్లాల్సిందే. మన ఆధుని పట్టణంలో మున్సిపల్ మెయిన్ రోడ్లో ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో నిర్మల్ టాకీస్ పక్కనే ఉన్న ఈ ఏనుగు ఒంటె సమాధుల గురించి తెలిసే షాక్ అవుతారు. ఎందుకు భయ్యా అంటారా? ఇది 400 సంవత్సరాల క్రితం మన ఆధోనిలో నాకు ఆసక్తి కలిగింది. అసలు ఏంటి సమాధులు ఎందుకు ఇక్కడ ఉన్నాయని పక్కనే నివసిస్తున్న వారిని అడిగాను. అప్పుడే తెలిసింది నాకు ఈ రహస్యాలు. వెంకన్న బావి పెద్ద మసీదు నిర్మాణంలో ఇవి ఎంతగానో సహాయపడ్డాయంట. అప్పటికి గుర్తుగా ఆ సమాధులను ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. మన ఆదోనిలో అతి పురాతనమైన కట్టడాలైన రాజకోట, వెంకన్న బావి, పెద్ద మసీదు నిర్మాణంలో ఈ ఎద్దు ఏనుగు చేత పెద్ద పెద్ద రాతి దూరాలను సహాయం పొందారంట. వాటికి గుర్తుగా అవి మరణించిన తదనంతరం ఇక్కడ ఈ స్థలంలో ఖననం చేసి వాటిపై సమాధులను నిర్మించారు. నాకు తెలియని విషయం ఏమిటంటే ఇప్పటికీ అక్కడ సమాధులు సజీవంగా, వాటిపై పాదాల గుర్తులు, ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను మనం అక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం ఈ సమాధుల గురించి ఎవరికి తెలుసు? ఎందుకు ఈ 400 సంవత్సరాలుగా ఈ సమాధులు నిశ్శబ్దంగా ఉన్నాయి? వీటి గురించి చరిత్ర తెలుసుకుందామని చాలామందిని ఆరా తీశా. ఇవి తెలిసింది ఏంటంటే అప్పట్లో వీటి చేసిన సేవలకు గుర్తుగా సమాధులు నిర్మించి పూజించడం మొదలుపెట్టారంట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన ముస్లిం హిందువులు కూడా ప్రతి శివరాత్రికి వచ్చి ఇక్కడ పూజలు చేసేవారంట. ఈ చరిత్ర గురించి మీకు ఏమైనా తెలుసా? నాకు తెలిసి ఈ జనరేషన్కి అస్సలు తెలియదు. పాతకాలపు పెద్దలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం ఆధోని మిర్రర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం.